మా శ్రీవారు అయితే ఈ మధ్యన బాగా స్టైల్ కొడుతుండు. జెల్లు పెట్టుకుండు. అడుగుదాం, ఏంది బావా ఇవాళ దోశ ఎలా ఉంది ముందు చెప్పు. బాగుందా? కుశాంతికి కూడా ఎగ్ దోశ అనే పెట్టా. బాగుంది. ఏంటి ఆ జెల్లి పేరు ఏంటి? జెల్లే పేరు ఉంది. ఎయిర్ప్లేన్ జెల్లు. అవునా? బాగుందిగా. జెల్లు పెట్టుకుంటే కొంచెం అన్నీ ఉంటుంది. అయితే ఇక కటింగ్ లేదు, స్ట్రైకింగ్ ఉంది. స్ట్రైకింగా వద్దు బా. ఏమో పోయినసారి ఎట్నే చేసినోలే కానీ ఎందుకో మంచిగా నాకు నచ్చలేదు. మా ఇంట్లో ఫస్ట్ టైం ఎగ్ దోశ, అసలు ఎప్పుడూ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. అప్పుడప్పుడు మనం బయట తినే వాటికన్నా ఇంట్లో ట్రై చేసుకొని తింటే ఇంకా మనకి తృప్తిగా తిన్నట్లు అనిపిస్తుంది. ఇవాళ ప్రోగ్రామ్ అంటే ఏమీ లేదు. ఇవాళ చర్చికి వెళ్ళాలనుకుంటున్నా. ఇవాళ శ్రీలు కొడుక. ఆ పూసలు ఎప్పుడు తీస్తావు? ఆ చేతికొని అయ్యి ఎప్పుడు తీస్తావు? అసలు ఈ మధ్యన బాగా స్టైల్ కొడుతుందో ఒకదానమ్మట ఒకటి వేసి. అదే మా అమ్మ డబ్బులు ఇస్తానందలే కానీ మళ్ళీ ఫోన్ చేసి మొన్ననే ఆపరేషన్ అయిందిగా ఎట్లా అయిందా అని అంటుంది. అడిగి చూడాలి మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి అడిగితే ఏమనిద్దు. బాగా మా అమ్మకి అడిగి వేద్దామా? నేను ఒక్కదేనా? ఇద్దరం కలిసిపోయి అమ్మటే వద్దాం. అట్నే ఇంటికాడ అమ్మ కారం కూడా ఇచ్చింది, కారం తీసుకొని వద్దాం. అమ్మ మొన్న అత్తనందలే కానీ మళ్ళీ వద్దులే ఇప్పుడే రానులే అని అంటుంది. కొద్దిగా మంచిగానే ఉందిలే రానులే అంటుంది. స్కూల్ కాడికి వెళ్ళా బాబు, నీకు చాలాసార్లు చెప్పిన నేను అన్ని బుక్స్ అవి అయితే కొంటలే కానీ ఫీజు మాట్లాడరాను. నీకు నాకు చాలా తేడా ఉండిద్ది. అదే ఇద్దరం కలిసి మాట్లాడొస్తే అయిపోయింది. నువ్వు మంచిగా పనికి వెళ్ళి నువ్వు కట్టాలి కదా, నువ్వు ఉంటే మంచిగా మాట్లాడతావు కదా. ఈరోజైతే అన్నం కూడా వండాను, టిఫిన్ చేశాను, అన్నం వండాను. అయితే మా బావకి అయితే దోశ వేసాను కానీ ఒక్కటే అయింది. పిల్లలు తినంగా ఇక ఒకటి ఉంటే దోశ పిండి కొంచెం ఉంటే వేసాను. ఇక పనికాడికి వెళ్ళాలి కదా చాలదులే అని ఇక కొంచెం అన్నం కూడా పెడుతున్నాను. టమాటా చారు చేశాను. అంటే ఖుషికి రాఖీ కానీ పండుగకి ఫీవర్ వచ్చింది కదా, వాళ్ళు టమాటా చారు అయితే పిల్లలు మంచిగా స్పైసీగా బాగుంటుందని అది టమాటా చారు అయితే చేశాను. పిల్లలకు కూడా అదే లంచ్ కట్టాను. సుశాంత్కి అయితే ఇక ఎగ్తోనే చేసి దోశ అది పంపించాను. పిల్లలకి జ్వరం తగిలినప్పుడు మనం మంచిగా టమాటా చారు చేసి పెట్టినామంటే వాళ్ళకి ఆకలి కూడా మంచిగా ఆకలి అయింది. చాలా బాగుంటుంది కూడా, తినటానికి కూడా కొద్దిగా జారు మింగినట్లు ఉంటుంది. కర్రీస్ చేసినామనుకో వాళ్ళు తినలేవరు, ఇలా అయితే జారు మింగినట్టు ఉంటుంది, చారు లాగా ఉంటుంది కాబట్టి. ఇంకానా అమ్ములు సాల్ట్ తీసుకురావా?
బావా సాల్ట్ సరిపోనే ఉంది, ఎందుకు నువ్వు ఉప్పు వేసుకుంటున్నావు చెప్పు. అందుకే నీకైతే కోపం ఎక్కువ ఉంది. అసలు ఏదైనా మాట చేస్తే ఎమ్మటే కోపం వచ్చింది. కానీ మంచి మాటలు ఎవరు కోపం రాదు. నాకు కోపం వచ్చింది. మా బావకి నాకు రోజు కంపల్సరీ మార్నింగే మా ఇద్దరు గొడవ అయింది. ఎందుకంటున్నారా, పిల్లల్ని స్కూల్కి తోలాలి కదా. ఆ టైంలో మా బావకే నిద్ర వచ్చింది. పనికి వెళ్ళి రావటం వల్ల ఎక్కువ అటు ఇటు తిరగటం వల్ల నిద్ర ఎక్కువ వస్తూ ఉంటుంది మార్నింగు. నేనేమో ఒకటే లేపుతూ ఉంటా, ఎందుకంటే నా మాట వాళ్ళు సరిగా వినరని, వాళ్ళ డాడీ మాట అయితే వింటారని నేను లేపుతూ ఉంటా. దానికాడ మా ఇద్దరు కొంచెం పంచాయతీ అయితే జరుగుతూ ఉంటుంది అట్లా. ఇంకా టమాటా బాత్ చేస్తాను ఈరోజు బావా. టమాటా బాత్ చాలా బాగుంటుంది, కానీ మేము చేయక చాలా రోజులైంది, ఇవాళే చేస్తున్నాను. క్యారెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది, అందుకే క్యారెట్ కూడా వేస్తున్నాను. ఎప్పుడైనా టిఫిన్స్ చేసినప్పుడు చూడండి, ఫంక్షన్ల కాడ చేస్తారు, ఎంత బాగా అన్నీ వేసి చేస్తారు. ఈరోజు కూడా ఋతు కూడా అలానే చేస్తుంది. ఇవన్నీ ఇప్పుడు మగ్గబెట్టుకోవాలి మంచిగా. సాల్ట్ వేసుకోవాలి, కొంచెం అంతా సాల్ట్ వేసుకోవాలి, లైట్గా వేసుకోవాలి. మళ్ళీ ఎసరు పోసినప్పుడు కొంచెం వేసుకోవాలి. మంచిగా చూడండి, టమాటా అయితే ఇలా మగ్గనివ్వాలి. టమాటా బాత్ చేసినప్పుడు టమాటా మంచిగా మగ్గితేనే టేస్ట్ ఉంటుంది. క్యారెట్స్ కూడా వేసాను, పసుపు వేస్తున్నాను. బావా ఏం చేస్తున్నారు వాళ్ళు? చర్చి టైం అవుతుంది, తొందరగా అయితే రెడీ చేసేయాలి పిల్లగాని. కాసేపు చదువుకోనిలే, కొంచెం టైం ఉంది, చదువుకున్నాకే చేస్తారు. ఎసరు పోసుకున్నాము. టమాటా బాత్ చేసినప్పుడు కొంచెం ఎసరు ఉండాలి, ఎక్కువే ఉండాలి ఎసరు. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఇంకొంచెం సరిపోద్దో లేదో? సరిపోది, కొంచెం వేసినావా? ఓ సరిపోయింది బాబు, ఇంకొద్దు. టమాటాలలో కూడా కొంచెం వేసిన, అందుకే. ఓకే, కానీ ఖుషి చదివిందే చదవద్దు నాన్న. కొత్తగా ఏమన్నా కొత్తగా చదువు. ఒకటే చదివితే కాదు నాన్న, వేరు రాంది చదువుకోవాలి, వచ్చింది చదవద్దు నాన్న. వచ్చింది ఎప్పుడైనా వస్తుంది, రాంది చదివితేనే కొత్తగా ఉంటుంది, కొత్తగా మళ్ళీ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు వచ్చింది చదువుతూ? చిన్న చదువుకో, బయటికి చదవాల్సింది కాదు, చిన్న చదువుకో నీట్గా. నీళ్ళు కూడా కాగుతున్నాయి పిల్లగాలికి. ఈరోజు ఏం చికెన్ చెప్పినా అత్తయ్య తీసుకురావని. మా అమ్మకి రాత్రి ఇందాకనే డబ్బులు ఇచ్చిన, ఖుషి ఇచ్చిండుగా. అమ్మా పోయినా అమ్మా, మనకి ఎప్పుడు అమ్మ తెచ్చేది? ఇక ఇప్పుడు మొదలు పెడితే సాయంత్రం 7 అయితే 8 అవుతాం. మధ్యాహ్నానికి అయిపోయి ఇప్పుడు టిఫిన్ చేస్తాం. అదే వచ్చి ఇది ఒక గోస ఈ టిఫిన్లో. మా బావ అయితే రాత్రి డ్రాగన్ ఫ్రూట్ అయితే పిల్లల కోసం అయితే తెచ్చిండు. ఇప్పుడు ఎలా చర్చికి వెళ్తున్నాం కదా, కట్ చేసి పెడదామనేసి తీస్తున్నాను. ఇక ఇది చాకుతో చెయ్యి అవసరం లేదు, ఎందుకంటే ఈజీగా వచ్చింది ఇట్లా. చూడు ఎంత బాగా వచ్చింది, బాగుంది కలర్. చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నా, ఎందుకంటే పిల్లగాళ్ళు 3 ఉన్నారు కదా, వాళ్ళు కలబడతా ఉంటారు. అదే సైజులో అమ్మటే ఇట్లా కట్ చేసి పెడితే మంచిగా తింటారు. ఏంటమ్మా తగ్గితేసరా మరి?
ఏం పాడు మరి నాకు తెలియదు. వామ్మో కలర్ చూడు. వైట్ కలర్ లో తీసుకురా బాబు, అందుకని ఈసారి వైట్ కలర్ తినకూడదు. తినకూడదా? ఇవే మంచిది. అవునా, ఇక ఈ సరిపోతాయిలే, ఇంకా క్యారెట్ ఎందుకులే. ఎసరు అయితే మంచిగా తెరులుతా ఉంది. ఇప్పుడు మనం కొంచెం కొంచెం వేసుకోవాలి, ఎక్కువ ఒక్కసారే పోసుకోకూడదు, ఎందుకంటే ఉండలుగా అయింది. కొంచెం కొంచెం వేసి కలుపుకున్నాం అంటే మంచిగా సాఫ్ట్ ఉండిద్ది. ఇలా జారుగా ఉండాలి. అటు ఉండలో ఉన్నాయి. మీకు ఎంత తీసి నువ్వు పిండి అంత అయింది. ఇది సరిపోద్ది, నీరు పోయి కాక వద్దు తాగు. సరిపోద్దు అట్లా లూజ్ వద్దండి నమ్మమ్మ. మంచిగా బాగుంటుంది. లూజ్ వద్దు, సరిపోయింది, బాగానే ఉంది. ఇది మంచిగా ఉంది. ఇది లూజే ఉంది, ఇంకెంతకన్నా లూజ్ చేస్తావు. ఏంది పల్లెల కోసం చారాలు గారిపోవాలి ఎట్ట. ఆఫ్ చేస్తాను బాబా, అయిపోయింది. పిల్లలకి టిఫిన్ పెడదాం, తీసుకెళ్దాం. ప్లేట్స్ ఇవన్నీ పిల్లగాలు చేయమట్టికి అన్ని కొత్త కొత్తగా అన్ని నేర్చుకో. పట్టుకోవాలి కాదు ఆ ప్లేట్లు నాకు నేను పట్టుకుంటా. ప్లేట్లు కాదు, ఇది కాలు లేదు కదా దీనికి, ఇది పట్టుకోవాలి కాదు. నాన్న కూర్చుంది రండి. రాగి పండు చూడండి, ఇద్దరు చూడండి. మేసాలు రావే స్పూన్తో గంటతో తింటే. వేసుకుంటారు నాన్న, అట్లా తినేస్తారా? మొత్తానికైతే టమాటా బాత్ రెడీ అయిపోయింది. రూతు వచ్చేసి చట్నీ కూడా రెడీ చేసింది. కాకపోతే దానికి పల్లి చట్నీ చేయకుండా టమాటా చట్నీ చేసింది. అమ్మాయి మంట పడుతుంది, కొంచెం కొంచెం ఈ అమ్మాయి కొద్దిగా లైట్గా అట్లా పలసంగా. ఖుషి కూడా తమ్ముని ఎక్కడ సందర్భి పోయినవా? ఏ మరి బాగా అక్కడికి అక్కడ చర్చికి వెళ్దాం. అవుతావా? వస్తున్నాను మరి అయిపోయింది. బావా టమాటా బాత్ తినమంటుందా పడేమంటుందా? మంచిగానే ఉందా? నేనైతే కొన్ని మీ ఇది ఏమంటారు యూట్యూబ్ వల్ల నేనైతే చాలా నేర్చుకుంటున్నాను, వంటలు కూడా నేర్చుకుంటున్నా. ఎందుకంటే నేను అంతకుముందు మామూలుగా చేసేదాన్ని, ఇప్పుడైతే మంచిగా పర్ఫెక్ట్గా అన్నీ నేర్చుకున్నా. ప్లస్ వంట అవుతుందని చెప్పేసి చెప్తుంది దానికి అర్థం. అది వీడియో తీసుకుంటున్నాను ప్లస్ ఆమె చేస్తుంది తింటున్నాం. అంతకుముందు అత్తయ్య చేస్తే నేను తినేదాన్ని. ఓ ఇలా అంటుండు పండు. ఏం పండు?